డీటెయిల్స్ చూద్దాం. అనుమతి లేదని పోలీసులు ర్యాలీ జరిపి తీరుతామని టీజేఏసీ జిల్లాలోనే ఎక్కడికక్కడ అరెస్టులు. ఇందిరా పార్క్ వద్ద భారీగా బలగాల మోహరింపు, వర్సిటీల్లోనూ కట్టుదిట్టమైన భద్రత. నాటకీయ పరిణామాల మధ్య చివరకు కోదండరాంను ముందస్తు అరెస్టు చేయడంతో ఉత్కంఠకు తెరపడింది. ఇవాళ నిరుద్యోగ ర్యాలీకి టీజేఏసీ పిలుపునివ్వడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. శాంతి భద్రతల్ని దృష్టిలో పెట్టుకుని ర్యాలీకి అనుమతి ఇవ్వటం కుదరదని స్పష్టం చేశారు పోలీసులు. హైదరాబాద్ ఇందిరా పార్కు కాకుండా వేరే దగ్గర ర్యాలీ చేసుకోవాలని సూచించారు. ఇదే విషయాన్ని హైకోర్టు దృష్టికి తెచ్చారు పోలీసులు. ఓయూలో ర్యాలీకి కూడా అనుమతి లేదని తేల్చడంతో ఎలాగైనా చేసి తీరతామని భీష్మించుకుని కూర్చుంది టీజేఏసీ. 6-100 ఇందిరా పార్కు నుంచే నిరసన మొదలు పెడతామని కోదండరాం తేల్చి చెప్పడం, శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని రంగంలోకి దిగారు పోలీసులు. జిల్లాల నుంచి తరలివస్తున్న వారిని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తెలంగాణ జేఏసీ ర్యాలీకి అనుమతి లేనందున విద్యార్థులు, నిరుద్యోగులు ఎవరూ ఇవాళ హైదరాబాద్కు రావద్దని, ర్యాలీల్లో పాల్గొని భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సూచించారు పోలీసులు. మిషన్ డినై చేయడం జరిగింది. దయచేసి లా అండ్ ఆర్డర్ని మీరు ఏం ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు. మీరు మీ ఏరియాలోనే ఉండి, ఎందుకంటే ఇక్కడ వస్తే మరీ ప్రాబ్లమ్స్ అయితే మీకే కష్టాలు అవుతాయి. సో వీ రిక్వెస్ట్ యూ టు బీ పీస్ఫుల్ అండ్ డూ నాట్ టేక్ లా అండ్ ఆర్డర్ ఇన్ టు యువర్ హ్యాండ్. డూ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఎనీ లీగల్ యాక్టివిటీ. మరోవైపు ముందు జాగ్రత్తగా తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల్లో జేఏసీ నాయకుల్ని ముందస్తు అరెస్టులు చేశారు. కొన్ని చోట్ల గృహ నిర్బంధంలో ఉంచారు. రైళ్లల్లో హైదరాబాద్ వచ్చేందుకు స్టేషన్లోకి వచ్చేవారిని అక్కడ తనిఖీలు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, గోదావరి ఖని, సంగారెడ్డి, మంచిర్యాల, పాల్వంచ, రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల తదితర ప్రాంతాల్లో అరెస్టులు సాగాయి. ఎక్కడికక్కడ భారీగా చెక్పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు తెల్లవారుజామున కోదండరాం ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు ముందుగా ఆయన అనుచరులని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి ఆయన్ను ముందస్తు అరెస్టు చేసి తరలించారు. కోదండరాం గారిని ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఈ ప్రివెంటివ్ కస్టడీ తీసుకోవడం జరిగింది. ఆయనని తర్వాత ఈరోజు సాయంత్రం మళ్ళీ వదిలిపెట్టడం జరుగుతుంది. సో మా అపీల్ ఏంటంటే, అందరికీ పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఎవరు కూడా సుందర విజ్ఞాన కేంద్రం కానీ, లేకపోతే ఇంకా యూనివర్సిటీకి కానీ, లేకపోతే ఇక్కడ ఇందిరా పార్క్ కానీ రావడానికి ఎవరు పర్మిషన్ లేదు కాబట్టి రావద్దని చెప్పి మీ అందరినీ కూడా అపీల్ చేస్తున్నాను. ఇటు ఇందిరా పార్కు కూడా పోలీసులు భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. ఏయూ, కేయూ క్యాంపస్లలోనూ బలగాల్ని మోహరించారు.